హలో ఎవరీవన్, మై నేమ్ ఇస్ విజయవర్ధన్. నేను మొన్న చేసిన నా ప్రీవియస్ వీడియోలో అదే ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ గురించి చేసిన వీడియోలో ఒక మాట చెప్పాను. అదేంటో చూద్దామా? ఫ్లాష్ బ్యాక్. ప్రతి స్టేట్లో ఎలక్షన్ గెలిచిన పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ని నడుపుతుంది. సెంట్రల్లో ఎలక్ట్ అయిన వాళ్ళ కోసం ఒక హౌస్ ఉంటుంది, అదే పార్లమెంట్. పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటుంది, ఒకటి లోక్సభ, రెండవది రాజ్యసభ. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్లో గెలిచిన వాళ్ళకు కూడా ఒక హౌస్ ఉంటుంది, అదే అసెంబ్లీ. దీన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ అని కూడా అంటారు. సో నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, ఎమ్మెల్యేస్కి ఒకటే హౌస్ ఉంటే ఎంపీస్కి ఎందుకు 2 హౌసెస్ ఉన్నాయి అని చెప్పేసి. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లోక్సభ అండ్ రాజ్యసభ అని చెప్పి చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. మీకు కూడా ఈ డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నేను చేసిన ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్కి ఉన్న పవర్స్ ఏంటి అనే వీడియోని చూద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు వెళ్ళి దాన్ని చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంట్రో. మన దేశ భవిష్యత్తును మార్చే నిర్ణయాలు పార్లమెంట్లోనే తీసుకుంటారు. గవర్నమెంట్ ప్రపోజ్ చేసే ఏ బిల్ అయినా చట్టంగా మారి దేశంలోకి అమల్లోకి రావాలంటే ఆ బిల్ లోక్సభ, రాజ్యసభ ఈ 2 సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి అనుమతి వచ్చిన తర్వాతే అదొక చట్టంగా మారుతుంది. కానీ ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే, లోక్సభలో ఉన్న ఎంపీలను మనం డైరెక్ట్గా ఎన్నుకుంటాం, కానీ రాజ్యసభలో ఉన్న ఎంపీలను మనం డైరెక్ట్గా ఎన్నుకోము. రాజ్యసభలో ఉన్న ఎంపీలను మనం డైరెక్ట్గా ఎన్నుకోకపోయినా సరే వాళ్ళకు చట్టాలు చేసే అధికారం ఇస్తున్నాం, కొన్ని బిల్స్కి ఆమోదం రాకుండా అడ్డుకునే హక్కు కూడా ఇస్తున్నాం. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత అప్పటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న నాయకులు మన దేశంలో డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలని డిసైడ్ చేశారు. అంటే అల్టిమేట్ పవర్ ప్రజల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు ఎవరిని ఎన్నుకొని చట్టసభల్లోకి పంపిస్తారో వాళ్ళకే చట్టం చేసే అధికారం ఉంటుంది. దీన్ని డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటారు. తెలుగులో చెప్పాలంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం. అయితే ఈ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రెసిడెన్షియల్ సిస్టమ్, రెండవది పార్లమెంటరీ సిస్టమ్. మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తాను చూడండి. ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ, అలాగే అమెరికా కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీయే. ఈ 2 దేశాల్లో కూడా ప్రజలు ఓట్లు వేసి వాళ్ళు పాలకులని ఎన్నుకుంటారు. కానీ 2 దేశాలకున్న డిఫరెన్సెస్ ఏంటంటే, అమెరికా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ని ఫాలో అయితే ఇండియా పార్లమెంటరీ సిస్టమ్ని ఫాలో అవుతుంది. అందుకే అమెరికాని ప్రెసిడెంట్ రూల్ చేస్తే ఇండియాని ప్రైమ్ మినిస్టర్ రూల్ చేస్తారు. పార్లమెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది లోక్సభ అండ్ రాజ్యసభ. కానీ చాలా తక్కువ మంది తెలిసిన విషయం ఏంటంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ పార్లమెంట్లో ఒక భాగమే. ఎలా అంటే, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఏ బిల్ అయినా ఒక చట్టంగా మారి అమల్లోకి రావాలంటే అది లోక్సభలో ఆమోదం పొందాలి, రాజ్యసభలో కూడా ఆమోదం పొందాలి, ఫైనల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని ఆమోదించి సైన్ చేయాలి. ఈ 3 ఎక్కడ ఏ బిల్ ఆగిపోయినా అది చట్టంగా మారదు. సో మీకు పార్లమెంట్ అంటే ఏంటో అర్థమైంది కదా. అయితే ఇప్పుడు లోక్సభకి రాజ్యసభకి ఉన్న తేడాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. లోక్సభ, దీన్ని లోవర్ హౌస్ లేదా హౌస్ ఆఫ్ పీపుల్ అని అంటారు. ఒక వ్యక్తి లోక్సభ ఎంపీగా పోటీ చేయాలంటే ఆ వ్యక్తికి 25 సంవత్సరాలు నిండి ఉండాలి, అదేవిధంగా మన సిటిజన్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఎవరికైతే ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీతోనో లేదా ఇండిపెండెంట్గానో నామినేషన్ వేసి ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. వన్స్ ఆ క్యాండిడేట్ ఆ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిస్తే అతను పార్లమెంట్లో ఉన్న లోక్సభలో కూర్చుంటారు. ప్రజెంట్ మన దేశ లోక్సభలో మొత్తం 543 సీట్లు ఉన్నాయి. ఇంతకుముందు ఇవి 545 సీట్లుగా ఉండేవి. ఈ 2 స్థానాలు కూడా ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీని పార్లమెంట్లో రిప్రజెంట్ చేయడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ కమ్యూనిటీలో 2 వ్యక్తులను నామినేట్ చేసి ఈ సీట్స్లో ఎంపీలుగా కూర్చోబెట్టేవారు. కానీ 2020లో మన రాజ్యాంగానికి 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఈ 2 సీట్లను రిమూవ్ చేశారు. అందుకే లోక్సభలో ప్రజెంట్ 543 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 543 సీట్లకి కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఎలక్షన్ జరుగుతాయి. ఈ ఎలక్షన్లో ఏ పార్టీకి అయితే 50% కంటే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఒకవేళ ఏ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ రాకపోతే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి వాళ్ళని గవర్నమెంట్ ఫామ్ చేయమని ఇన్వైట్ చేస్తారు. అంటే ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్స్ వస్తాయో వాళ్ళని వేరే పార్టీల యొక్క సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయమని అడుగుతారు.
ఒకవేళ అలా కూడా ఎవరు ప్రభుత్వాన్ని స్థాపించకపోతే అప్పుడు చివరి అస్త్రంగా రీఎలక్షన్కి వెళ్తారు. అర్థమైందా? ఇది లోక్సభకి సంబంధించిన ఎలక్షన్ సిస్టమ్. వన్స్ ఎలక్షన్ పూర్తయి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఏ పార్టీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఆ పార్టీల ఎంపీలంతా కలిసి ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. సో లోక్సభ ఎలా వర్క్ అవుతుందో మీకు అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాకా నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అర్థం. సో ఒక లైక్ కొట్టేయండి. ఇప్పుడు మన రాజ్యసభ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఈ రాజ్యసభ ఎలక్షన్ అనేది కాస్త టిపికల్గా ఉంటుంది. ఎలాగో చెప్తా చూడండి. బేసిక్గా రాజ్యసభలో 245 మంది ఎంపీలు ఉంటారు. ఒక వ్యక్తి రాజ్యసభ ఎంపీగా పోటీ చేయాలంటే తను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, తనకి 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇవి బేసిక్ క్వాలిఫికేషన్స్. అయితే రాజ్యసభలో ఉన్న ఈ 245 గాను 233 స్థానాల్లోకే ఎలక్షన్ జరుగుతాయి. మిగిలిన 12 సీట్లకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొంతమంది వ్యక్తులను డైరెక్ట్గా నామినేట్ చేసి ఫిల్ చేస్తారు. ఇక్కడ ఉన్న 233 రాజ్యసభ సీట్లకి ఎలక్షన్ జరుగుతాయని చెప్పాను, కానీ ఈ రాజ్యసభ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ లాగా జరగవు. అంటే మనలాంటి సామాన్య ఓటర్స్కి రాజ్యసభ ఎంపీలను ఎన్నుకునే రైట్ ఉండదు. అయితే వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. లోక్సభకి డైరెక్ట్ ఎలక్షన్ జరుగుతాయి, రాజ్యసభకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. డైరెక్ట్ ఎలక్షన్లో క్యాండిడేట్ని మనం ఓటు వేసి ఎన్నుకుంటాం, కానీ ఇండైరెక్ట్ ఎలక్షన్లో మనం ఓటు వేసిన క్యాండిడేట్ వెళ్ళి వేరే క్యాండిడేట్ని ఎన్నుకుంటారు. మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తాను చూడండి. మన నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేని మనం డైరెక్ట్గా ఓటు వేసి ఎన్నుకుంటాం, అవునా? అయితే మనం ఎన్నుకునే ఈ ఎమ్మెల్యే వెళ్ళి రాజ్యసభ సీట్ల కోసం పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి ఓటు వేసి ఎన్నుకుంటారు. దీన్నే ఇండైరెక్ట్ ఎలక్షన్ అని అంటారు. సో ఇలా ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా రాజ్యసభలో ఉన్న 233 ఎంపీలు ఎన్నుకోబడతారు. మిగిలిన 12 మంది రాజ్యసభ ఎంపీలని ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్ ఈ రంగాల్లో అత్యున్నతమైన సేవలను అందించిన కొంతమంది వ్యక్తులను సెలెక్ట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా నామినేట్ చేసి వాళ్ళని కూర్చోబెడతారు. ఈ నామినేటెడ్ పోస్టుల ద్వారానే సచిన్ టెండూల్కర్, పిటి ఉషా, లతా మంగేష్కర్, విజయేంద్ర ప్రసాద్ అండ్ సుధామూర్తి గారి లాంటి ఎంతోమంది ఫేమస్ పర్సన్స్ ఎలాంటి ఎలక్షన్ లేకుండా రాజ్యసభలో అడుగుపెట్టారు. అయితే ఇక్కడ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని నామినేట్ చేస్తారని చెప్పినంత మాత్రాన ఈ డెసిషన్ని కంప్లీట్గా ప్రెసిడెంట్ తీసుకోరు. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రికమెండేషన్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని నామినేట్ చేస్తారు. లోక్సభ ఎంపీ యొక్క పదవి కాలం 5 ఏళ్ళు ఉంటే రాజ్యసభ ఎంపీ యొక్క పదవి కాలం 6 ఏళ్ళు ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లోక్సభకి ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి, కానీ రాజ్యసభకి ప్రతి 6 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ జరగవు. అదేంటి, ఇప్పుడే కదా రాజ్యసభ ఎంపీ యొక్క పదవి కాలం 6 ఏళ్ళు అని చెప్పావు, మరి 6 ఏళ్ళు పూర్తయ్యాక అక్కడ కూడా ఎలక్షన్ జరగాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ దాని వెనుక లాజిక్ ఏంటంటే లోక్సభ అనేది ఒక టెంపరీ హౌస్. అందుకే ప్రతి 5 ఏళ్లకు ఇది ఒకసారి కంప్లీట్గా డిజాల్వ్ అయి కొత్త వ్యక్తులు మళ్ళీ లోపలికి వస్తారు. కానీ రాజ్యసభ అలా కాదు, ఇది ఒక పర్మనెంట్ హౌస్. ఇది ఎప్పటికీ డిజాల్వ్ అవ్వదు. కానీ ఇక్కడ ఎంపీ క్యాండిడేట్స్ ఎలా మారుతారంటే రాజ్యసభలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 1/3 మెంబర్స్ రిటైర్ అయిపోతారు. అంటే హౌస్లో ఉన్న 245 మెంబర్స్ 33% ఎంపీలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బయటికి వచ్చేస్తారు. వాళ్ళ ప్లేస్లో మళ్ళీ కొత్త వాళ్ళని ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎన్నుకొని లోపలికి పంపిస్తారు. అండ్ ప్రక్రియ ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకే రాజ్యసభ ఎప్పటికీ డిజాల్వ్ అవ్వదు. లాజిక్ అర్థమైందా? లోక్సభని స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ కంట్రోల్ చేస్తే రాజ్యసభని చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ కంట్రోల్ చేస్తారు. అయితే లోక్సభలో ఉండే స్పీకర్ రూలింగ్ పార్టీకి చెందిన వ్యక్తి అయి ఉంటారు, కానీ రాజ్యసభలో అలా ఉండదు. మన దేశ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభలో చైర్మన్గా వ్యవహరిస్తారు. అందుకే మనం చైర్మన్ పొజిషన్లో వెంకయ్యనాయుడు గారిని 2022 వరకు చూసాం. కానీ ప్రజెంట్ ఆ పొజిషన్లో రాజస్థాన్కి చెందిన జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. సో లోక్సభ, రాజ్యసభ ఈ 2 ఎలా పనిచేస్తాయో మీకు అర్థమైంది కదా. అయితే వీటిలో ఎవరికి ఎక్కువ పవర్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఒక బిల్ చట్టంగా మారాలంటే అది 2 హౌసెస్లో ఆమోదం పొందాలి. కానీ ఒకవేళ ఆ బిల్ మనీ బిల్ లేదా ఫైనాన్షియల్ బిల్ అయితే ఆ బిల్ని రిజెక్ట్ చేసే హక్కు రాజ్యసభకి ఉండదు. లోక్సభ ఆమోదించిన తర్వాత దాని రాజ్యసభ కూడా ఆమోదించి తీరాలి అంతే. అంతేకాదు లోక్సభలో చేసిన కొన్ని బిల్స్కి రాజ్యసభ ఒకసారి కొన్ని చేంజెస్ని సజెస్ట్ చేస్తుంది. కానీ చేంజెస్ని లోక్సభ అప్రూవ్ చేసినా చేయకపోయినా ఆ బిల్స్ మాత్రం చట్టాలుగా మారిపోతాయి. అయితే కేవలం కొన్ని ఏరియాస్లో మాత్రమే
రాజ్యసభ యొక్క పవర్స్ తక్కువగా ఉంటాయి. మిగిలిన ఏరియాస్లో లోక్సభతో పాటు రాజ్యసభ కూడా సమానంగా పనిచేస్తుంది. జనరల్గా చాలామంది ప్రైమ్ మినిస్టర్ లేదా క్యాబినెట్ మినిస్టర్ల పదవులు కేవలం ఈ లోక్సభ ఎంపీలకు మాత్రమే వస్తాయి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా రాజ్యసభకి ఎన్నికై అక్కడ నుండి ప్రైమ్ మినిస్టర్ అయిన వ్యక్తులు కూడా ఇండియాలో చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ, హెచ్డి దేవగౌడ్, ఇందిర్ కుమార్ గుజరాల్ అండ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ కూడా రాజ్యసభ ఎంపీలుగా ఉంటూ మన దేశానికి ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు. దీని వెనుకున్న రీజన్ ఏంటంటే మన దేశానికి ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే వాళ్ళు కేవలం లోక్సభలో మాత్రమే కాదు, రాజ్యసభ నుండి కూడా రావచ్చు. సో ఆన్ ఆల్ దీస్ బేసిస్ రాజ్యసభతో పోలిస్తే చాలా విషయాల్లో లోక్సభకే ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదే ఫ్రెండ్స్, లోక్సభకి రాజ్యసభకి ఉన్న డిఫరెన్సెస్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఐ థింక్ ఈ టాపిక్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సైనింగ్ ఆఫ్, యువర్స్ విజయవర్ధన్.